అమెరికా తన దేశానికి ఇదివరకు అంటే దాన్ని అమెరికాని ఏమంటారంటే, ప్రపంచం మొత్తం అమెరికాలో కనబడుతుందంటారు. ఎందుకంటే ప్రపంచ దేశాల వాళ్ళందరూ అక్కడ ఏదో ఒక ఉద్యోగం కోసం, ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళే. విద్యతో ప్రారంభమయ్యి ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్ళిన వాళ్ళు, విద్యతో ప్రారంభమై ఉపాధి కోసం అక్కడ సెటిల్ అయిన వాళ్ళు, అట్లట్లట్లా అన్ని దేశాల వాళ్ళున్నారు. అలా వచ్చినటువంటి వాళ్ళు తక్కువకి పని చేయడం వల్ల తమ ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయన్నటువంటి అమెరికన్ ప్రజల యొక్క ఆగ్రహానికి ప్రతిరూపమే ట్రంప్ ఘన విజయం. ట్రంప్ ఆ విజయాన్ని అంటే ఆ సెంటిమెంట్‌ని క్యాష్ చేసుకోవాలని కోరుకుంటున్నాడు. ఇప్పటికే భారతదేశం వాళ్ళని ఎలా రిస్ట్రిక్ట్ చేశాడో చూసాం. అలాగని అంత రిస్ట్రిక్షన్ అయిపోలేదు. బట్ రిస్ట్రిక్షన్ జరుగుతున్నది. రకరకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. లేటెస్ట్‌గా వచ్చేటప్పటికి ట్రంప్ మరొక కీలకమైనటువంటి అడుగు వేశాడు. 30 దేశాలు ఏవైతే డ్రగ్స్ అమ్మకం మీద బ్రతికే దేశాలు, లేదంటే మత తీవ్రవాద భావజాలంతో బ్రతికేటటువంటి దేశాలు, లేదంటే గనక అడ్డు అదుపు లేని అవినీతితో సాగే దేశాలు, ఆయా దేశాల ప్రజలకి ఇదివరకు అమెరికా షెల్టర్ అయ్యేది. అక్కడ నుంచి తమ దేశానికి తీసుకొచ్చి సేవ్ చేసినట్టు అయ్యేది. కానీ అలాంటి దేశాల నుండి ఇదివరకు అమెరికాకొస్తే వాళ్ళు బాధ్యతగా ఉండేవాళ్ళు. ఇప్పుడు తమ దేశపు దుర్లక్షణాలు తెచ్చి అమెరికాని ఎత్తున పెడుతున్నారు. ఎక్కడ దొంగతనాలు చేసేవాళ్ళు అక్కడికెళ్ళి దొంగతనాలు చేయడం. ఆఫ్ఘనిస్తాన్ అట్లాంటి చోట్ల తీవ్రవాద భావజాలపు వాళ్ళు వెళ్ళి అక్కడ తీవ్రవాద భావజాలాలు చేయటం. చివరికి లవ్ జిహాదులకు పాల్పడుతుంటాం. ఇవన్నీ చూసిన తర్వాత అరాచక శక్తులను కంట్రోల్ చేయాలంటే రిస్ట్రిక్షన్ తప్పదని భావించాడు. అందుకు అనుగుణంగా నిర్ణయాలు ప్రారంభించాడు. రాబోయే రోజుల్లో 30 దేశాలకి ఆంక్షలు పెట్టబోతూ ఉన్నాడు. తద్వారా అమెరికాని అమెరికన్లకే వదులుతూ మిగతా వాళ్ళు అవసరం ఉంటే అక్కడికి వెళ్ళి, అమెరికాకి అవసరం ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆ అవసరం తీర్చేసి వెనక్కి వెళ్ళిపోమని చెప్తున్నాడు.